హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు డిజిటల్ గైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియోలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2కి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించి జాబ్కి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలాంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవసరం, ఇందులో ఓవరాల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆన్లైన్లో ఈ జాబ్కి అప్లై చేసేటప్పుడు ఎలాంటి డీటెయిల్స్ని ఫిల్ చేయాలి అనే విషయాన్ని డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ యూట్యూబ్లో చాలామందికి రీచ్ అయ్యేలా చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలి అంటే సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేస్తూ ఈ జాబ్కి ఏ విధంగా అప్లై చేయొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఇందులో మనకు ఓవరాల్గా 394 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిని మనం కేటగిరీ వైజ్గా డివైడ్ చేసినట్టయితే అందులో అన్రిజర్వ్డ్కి వచ్చేసి 157, ఈడబ్ల్యూఎస్ 32, ఓబీసీ 117, ఎస్సీ 60, ఎస్టీ 28. సో మనకు 394 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఈ పోస్ట్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. ఎవరైతే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఈ సబ్జెక్ట్స్లో వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ని పూర్తి చేస్తారో సో వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీగా ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చాలా కేర్ఫుల్గా గమనించండి. అదేవిధంగా సెకండ్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నట్టు. సో ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ సో ఈ సబ్జెక్ట్స్లలో వాళ్ళ యొక్క బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేశారో సో వాళ్ళు ఈ జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. సో వీటిని ఒకసారి మీరు గమనించి జాబ్కి అయితే అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఈ పోస్ట్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్గా ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు 40 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది నోటిఫికేషన్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్కి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఆల్ క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ at 550. Male candidates ఆఫ్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎగ్జామినేషన్ ఫీ 100 ఇన్ అడిషన్ టు రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ 550. సో 650 రూపీస్ ఫర్ ఓబీసీ. అదేవిధంగా 550 అనేది ఎస్సీ ఎస్టీకి మనకు 550గా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ పేమెంట్ మోడ్ ఏదైతే ఉందో మనకు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో 2 విధాలుగా అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్కి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు నిన్ననే 23/8/2025 రోజున మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. సో క్లోజింగ్ లాస్ట్ డేట్ ఫర్ దిస్ అప్లికేషన్ వచ్చేసి 14/9/2025 అన్నట్టు. సో ఇదండి మనకు ఇందులో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు మనము ఆన్లైన్లో
ఈ జాబ్‌కి ఏ విధంగా అప్లై చేయొచ్చు, అప్లై చేసేటప్పుడు ఎలాంటి డీటెయిల్స్ ఫిల్ చేయాలి అనే విషయాన్ని మనము డీటెయిల్‌గా ఇప్పుడు చూద్దాం. సో, ఇది మనకు అఫీషియల్ వెబ్ పోర్టల్ అండి. సో, ఇందులో మనము ఎవరైతే ఈ జాబ్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో, సో, వాళ్ళు ముందుగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. టు రిజిస్టర్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయడం ద్వారా సో, రిజిస్ట్రేషన్ పేజ్‌కైతే రావడం జరుగుతుంది. సో, ఇంతకు ముందే ఈ జాబ్‌కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆన్‌లైన్‌లో ఫిల్ చేయడం జరిగింది. సో, అగైన్ నేను మీకు అర్థం కావడం కోసం మీకిక్కడ ఫిల్ చేసినటువంటి అప్లికేషన్‌ని డీటెయిల్‌గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా. సో, మనకు రిజిస్ట్రేషన్ పార్ట్ ఏదైతే ఉంటుందో, సో, పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 కాబట్టి మనం ఇక్కడ ఈ పోస్ట్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క నేమ్ ఎస్ఎస్‌సి ప్రకారం ఏ విధంగా ఉంటుందో ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నంబర్ కన్ఫర్మ్ యువర్ మొబైల్ నంబర్ ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ ఉంటే ఇవ్వండి. లేదంటే బ్లాంక్‌గా వదిలేయొచ్చు. ఈమెయిల్ ఐడీ కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ ఐడీ. సో, ఇక్కడ మనము ఐ అగ్రీ అని క్లిక్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ. సో, మనము జనరేట్ ఓటీపీని క్లిక్ చేస్తే మన యొక్క మొబైల్‌కి, ఈమెయిల్‌కి 2 రెండిటికి మనకు ఓటీపీస్ అయితే వస్తాయి. సో, వన్ బై వన్ వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ ఫైనల్‌గా క్యాప్చాని ఎంటర్ చేసి రీవెరిఫై అని క్లిక్ చేస్తే సో, మన యొక్క నేమ్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ వీటిని కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చూసుకోమంటుంది సిస్టమ్. సో, అక్కడ వాటిని సెలెక్ట్ చేసిన తర్వాత ఫైనల్‌గా మనము సబ్మిట్ చేస్తే మనకు యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్ అయితే మన మెయిల్ ఐడీకి అదేవిధంగా మొబైల్‌కి రావడం జరుగుతుంది. సో, దాన్ని మనం యూజ్ చేసి ఇక్కడ లాగిన్ అనే బటన్‌ని క్లిక్ చేయడం ద్వారా సో, మన యొక్క రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్‌ని ఎంటర్ చేసి ఆన్‌లైన్‌లో ఈ జాబ్‌కి అప్లై అయితే చేయొచ్చు. సో, నేను ఇంతకు ముందే చేశాను కాబట్టి సో, రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్‌కి అయితే రావడం జరుగుతుంది. సో, మనము నెక్స్ట్ స్టెప్‌లో ఇదే స్టెప్ అన్నట్టు. అప్లికేషన్ నంబర్ బై డిఫాల్ట్‌గా మనకు జనరేట్ అవుతుంది కాబట్టి సో, పోస్ట్ కూడా మనకు డిఫాల్ట్‌గా జనరేట్ అయింది. ఇక్కడ మనము సెకండ్ పార్ట్‌లో మీ యొక్క జెండర్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, మీరు ఏ కేటగిరీకి చెందినవారు, ఈడబ్ల్యూఎస్సా, ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీ కాబట్టి ఓబీసీని క్లిక్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఓబీసీ సర్టిఫికేట్ నంబర్ ఉంటే దానిపైన చూసి ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఆ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేశారు. ఒకవేళ మీకు అప్లై చేసే టైంలో సర్టిఫికేట్ నంబరు డీటెయిల్స్ లేకపోతే దీన్ని మనం బ్లాంక్‌గా వదిలేయొచ్చు. పర్సనల్ డీటెయిల్స్ మీ యొక్క పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, వెదర్ యూ ఆర్ మ్యారిడ్ ఆర్ అన్‌మ్యారిడ్, రిలిజియన్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకు టెస్ట్ సెంటర్స్ అన్నట్టు. సో, మీ యొక్క లొకాలిటీని బట్టి ఇక్కడ స్టేట్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ, అగైన్ తెలంగాణ, ఖమ్మం. సో, ఫోర్త్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దీన్ని మనము డిఫరెంట్‌గా చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మనం అగైన్ ఫోర్త్‌లో తెలంగాణ అని సెలెక్ట్ చేస్తే తీసుకోదు కాబట్టి నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, ఫిఫ్త్ వన్‌లో ఆంధ్రప్రదేశ్, విజయవాడ. సో, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో, మీరు చేసుకున్న ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ తీసుకోదు కాబట్టి మనం డిఫరెంట్‌గా అయితే చూజ్ చేసుకోవాలి. ఆర్ యూ ఎక్స్ సర్వీస్‌మెన్? యెస్ అయితే యెస్ అని, నో అయితే నో అని. ఆర్ యూ స్పోర్ట్స్ పర్సన్? యెస్ అయితే యెస్ అని, నో అయితే నో అని. ఆర్ యూ గవర్నమెంట్ సర్వెంట్? యెస్ అయితే యెస్ అని, నో అయితే నో అని. సో, ఇక్కడ మనం ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్‌ని క్లిక్ చేయడం ద్వారా డేటా సేవ్డ్ సక్సెస్‌ఫుల్లీ అని మనకు పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ మీ యొక్క అడ్రెస్, మీ యొక్క కంప్లీట్ అడ్రెస్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత హౌస్ నంబర్, కాలనీ, ఇక్కడ కంట్రీ, స్టేట్,
సో, ఇక్కడ మనకు అడ్రస్ పార్ట్ ఏదైతే ఉంటుందో, ఇది మనకు పాత డిస్ట్రిక్ట్సే ఇక్కడ రావడం జరుగుతుంది. సో, బేస్డ్ ఆన్ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో, సో, వాటిని మీరు ఎంటర్ జేసుకోవచ్చు. ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అయితే కావద్దు. సో, మనకి ఇందులో స్టిల్ సిస్టమ్‌లో అప్‌డేట్ కాలేదు గాబట్టి, సో, మనం ఇక్కడ తెలంగాణని సెలెక్ట్ జేసిన వెంటనే, సో, పాత డిస్ట్రిక్ట్సే మనకిక్కడ కనిపిస్తున్నాయి గాబట్టి, సో, నేను ఇక్కడ పాత డిస్ట్రిక్ట్‌లో ఏదైతే ఉంటుందో, సో, దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈజ్ యువర్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాస్ కరస్పాండెన్స్ అడ్రస్. సో, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్ సేమా కాదా? ఒకవేళ యెస్ అయితే యెస్ అని, నో అయితే నో అని. సో, ఒకవేళ మీది ప్రెజెంట్, పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్‌గా ఉంటే అగైన్ ఇక్కడ మనము డిఫరెంట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. సో, 2 సేమే కాబట్టి నేను యెస్ అని క్లిక్ చేయడం జరిగింది. సో, సేవ్ అండ్ నెక్స్ట్ డేటా సేవ్డ్ సక్సెస్‌ఫుల్లీ. నెక్స్ట్ స్టెప్‌లో మనకు ఆహ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం. సో, మనకు మెయిన్‌గా 10థ్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు 10థ్ క్లాస్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎస్ఎస్‌సి బోర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఏ ఇయర్‌లో మనకి కంప్లీట్ చేశారు, స్కూల్ నేమ్, సో ఏ సబ్జెక్ట్స్‌లో మనము కంప్లీట్ చేశాము. సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో పాస్, పర్సెంటేజా, సీజీపీఏనా ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క సీజీపీఏ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటర్మీడియేట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఈ పోస్ట్‌కి ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో అది తప్పనిసరి అన్నట్టు. కాబట్టి ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కాలేజ్ నేమ్, ఏ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేశారు, యూనివర్సిటీ డేట్ ఎక్కడ, ఏ ఇయర్‌లో జాయినింగ్ అయ్యారు, ఏ ఇయర్‌లో కంప్లీట్ చేశారు, పాస్, పర్సెంటేజ్ ఎంత. ఈ విధంగా మీరు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇచ్చిన తర్వాత అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇది మనకు మ్యాండేటరీ అయితే కాదు. హైయర్ లెవెల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మనకు మ్యాండేటరీ కాదు కాబట్టి మనం ఓన్లీ 10థ్ ప్లస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఫారెన్ లోకల్ లాంగ్వేజ్? మీకు ఫారెన్ లాంగ్వేజ్‌ని తెలుసా లేదా అనే క్వెషన్. తెలీదు కాబట్టి నో అని. ఎక్స్‌పీరియన్స్ ఉందా లేదా? యెస్ అయితే యెస్ అని, నో అయితే నో అని. సో, సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్‌కి అయితే వస్తాం. ఇక్కడ మనము ఫోటో అండ్ సిగ్నేచర్ అప్‌లోడ్ పార్ట్. ఫోటో అయితే మనకు 100-200 కేబీ మధ్యలో ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ కూడా 100-150 సైజ్‌లో ఉండాలి. సో, ఫైనల్‌గా మనకు చూజ్ యువర్ పేమెంట్ మోడ్. సో, మన యొక్క కేటగిరీని బట్టి మనకు ఇక్కడ ఫీజ్ అనేది రావడం జరుగుతుంది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి అన్నట్టు. సో, ఆన్‌లైన్ పేమెంట్‌ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్‌ని డిక్లరేషన్‌ని చేసి 137128 మనము ప్రివ్యూ అనే బటన్ క్లిక్ చేయడం ద్వారా మన యొక్క డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ ఫైనల్‌గా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా మన యొక్క అప్లికేషన్ మనం సబ్మిట్ చేయాలి. సో, ఇక్కడ ఐ అగ్రీ, ఇక్కడ మనం క్యాప్చా అగైన్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకు ఐ అగ్రీ అనే ఆప్షన్‌ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో మనకు పేమెంట్ మోడ్ అన్నట్టు. సో, ఈ పేమెంట్ త్రూ ఎస్‌బీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. సో,
యూపీఐ ద్వారా కూడా మనము పేమెంట్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మనం యూపీఐని క్లిక్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో, సో ఇక్కడ మనం ఫైనల్గా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ చేస్తే అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇదండి మనకు ఓవరాల్గా ఈ జాబ్కి అప్లై చేసే విధానం. ఐ హోప్ మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటా. సో స్టిల్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ యొక్క డౌట్స్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో దట్ వీ విల్ ట్రై టు రిప్లై. సో ఇదండి ఓవరాల్గా ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసే విధానం. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.